పోరాటాలు ఉంటాయి, మీ కష్టాలు ఉంటాయి, మీ సమస్యలు ఉంటాయి, వీటన్నిటిలోండి మీరు వెళ్ళాలి. కానీ దేవుడు వాగ్దానం చేసింది ఏంటి తెలుసా? మీకు వీటన్నిటిలో తోడు నేను ఉన్నా చేసి పని చేసేవారు ఉన్నారా? మీ మనసును అర్థం చేసుకుని మీతో మేలు కొరకు, న్యాయం కొరకు, సరైన దాని కొరకు సహకరించేవారు ఉన్నారా? నా పని అయిపోయింది అనుకోవద్దు, నేను బంధకాల్లో ఉన్నానని ఏం జరగట్లేదు అనుకోవద్దు. దేవుడు నన్ను బంధకాల్లో ఉంచింది కూడా మేలు కొరకే. దేవుడు నన్ను అలాంటి పరిస్థితులు అనుమతించింది కూడా మేలు కొరకే. ఇక్కడ ఉన్నవారికి చెప్తున్నాను, మీరు బంధకాల పరిస్థితులు ఉండొచ్చు, చేతకాని పరిస్థితులు ఉండొచ్చు, కలవర పరిస్థితులు ఉండొచ్చు. దేవుడు నేను అనుమతించాడంటే ఆయన మహిమ కొరకే, ఆయన చిత్తం. దేవుని కొరకు బ్రతకగలుగుతున్నారా? లేకపోతే మీ పరిస్థితులను చూసి నీ దేవుడు నాకు వద్దురా బాబు, దేవుడే లేడని చెప్తున్నారా? నీ కుటుంబ పరిస్థితులు, నీ బాధ పరిస్థితులు, నీ ఒంటరితనంలో, నీ చేతకాని పరిస్థితులు కూడా నీ బ్రతుకును చూసినప్పుడు, నీలో ఉన్న కాన్ఫిడెన్స్, ఆనందాన్ని చూసినప్పుడు, నీలో ఒక తెలియని సమాధానాన్ని చూసినప్పుడు వారు ధైర్యం తెచ్చుకోవాలి. దేవుడు ఆయన తోడున్నాడు, దేవుడు నా తోడు ఉంటాడు, దేవుడి కొరకు నేను నిలబడతా. ఎన్ని కష్టాలు వచ్చినా ఆ వ్యక్తి నిలబడ్డాడు కాబట్టి నేను నిలబడతా. అలాంటి పోరాటంలోనే వ్యక్తి అలాగ బ్రతకగలుగుతాయి. ఇంకా నేను ఎలా బ్రతకాలి? మీ జీవితాలను చూసుకుని వారు ధైర్యం తెచ్చుకోవాలి. ప్రతి విషయమై ప్రార్థన, విజ్ఞాపనలతో, కృతజ్ఞతాస్తుతులతో ఏమని చెప్తున్నాడు? మీ విన్నపములు ప్రభువుకు తెలియజేయి. పరిశుద్ధ జనమై నీ సొత్తైన ప్రజగా నన్ను చేసితివే. అవునుదేవా, నువ్వు చేసావయ్యా. పరిశుద్ధ జనమై నీ సొత్తైన ప్రజగా